హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేదమయ వాస్తు. ఇంత చక్కని డిజైన్స్ వేయడానికి కారకమైనటువంటి ఈ నాలెడ్జ్ ఇచ్చినటువంటి నా ప్రత్యక్షమైన పరోక్షమైనటువంటి గురుదేవులందరినీ తలుచుకుంటూ మనము ఇంతకుముందు వీడియోలో 30x60 200 చదరపు గజాల ప్లాట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఓవరాల్ థీము అదే రకంగా కింద సెల్లార్ యొక్క కూర్పు ఎలా ఉందనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఓనర్ వాడుకుంటారు. సో, ఓనర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ధర్మం ఏంటి? వారి కోరికలేంటి? అథెస్టిక్స్ ఏంటి? ఈ యొక్క కూర్పు అనేది చూసుకునేటప్పుడు ఏ డిజైన్ తీసుకున్నా ఎప్పుడు మెయిన్ ఇంపార్టెంటు స్టెయిర్‌కేస్. అదే రకంగా ఆ ఇంటి లోపలికి మెయిన్ గర్భంలోకి నడిచేటటువంటి నడకలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఒక గుమ్మానికి ఎదురుగా ఒక గుమ్మం ఉండాలి ఆపోజిట్‌గా అన్న ఉద్దేశంతో ఈశాన్యాలు, ఆగ్నేయాలు, వాయువ్యాల్లో పెట్టిన గుమ్మాలకి ఆపోజిట్‌గా కూడా గుమ్మాలు పెడుతున్నారు. మేము రూల్ ఫాలో అవుతున్నాం కదా అని చెప్పి వారి యొక్క భావన. కానీ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతి ఫేసింగ్‌కి గుమ్మం ఎక్కడ పెట్టాలనేది శాస్త్రం చెప్తుంది. గుమ్మం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత మాత్రమే దానికి ఆపోజిట్‌గా ఉండేటటువంటి బ్యాక్ డోర్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇవాళ అందరూ చేసేదేంటి? బ్యాక్ డోర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ సింహద్వారం పెట్టకూడని చోట పెట్టి దానికి ఆపోజిట్‌గా పెడుతున్నారు. ఇదొకటి తెలుసుకోవాలి. రెండోది ఇవాళ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌ని సపోజ్ ఇదే 30x60 కొలతలో ఉన్నటువంటి ప్లేస్‌ని ఎవరికిచ్చినా వాళ్ళు చేసేదొక్కటే. పశ్చిమం పక్కన మనం డిజైన్ ఇచ్చినప్పుడు పశ్చిమ సింహద్వారం ఇచ్చి, వాయువ్యం పక్కన, నైరుతి పక్కన మెట్లిస్తారు. తూర్పిస్తే తూర్పు ఈశాన్యం పక్కగా సింహద్వారం పెట్టి తూర్పు ఆగ్నేయంలో మెట్లిస్తారు. పశ్చిమం తీసుకునేటప్పుడు వారు ఆగ్నేయానికి దక్షిణం తీసుకునేటప్పుడు ఆగ్నేయం పక్కగా సింహద్వారం ఇస్తారు కాబట్టి దక్షిణ నైరుతికి మెట్లు వేస్తారు. ఉత్తరం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో మెట్లేస్తారు. ఇంతే మనం ప్రపంచానికి తెలిసినటువంటి మెట్లు వేసేటటువంటి పద్ధతి ఇదే. కానీ ఇక్కడ ఇంటికి సెంటర్ ఆఫ్ ద హౌస్‌లో మెట్లు వేయడం ఒక పద్ధతి. దానికి ఒక ప్రొజెక్షన్ లాగా తీసుకొచ్చి చూడండి సైడ్ నుంచి చూసినప్పుడు ఒక బొద్దులాగా బయటికి ఒక ప్రొజెక్ట్ అయిందనమాట డిజైన్ అని. ఈ రకంగా ప్రొజెక్షన్ అనేది చేస్తూ ఇంటి ఓనర్స్ యాక్సెస్ చేయాలి. అదే రకంగా పైకి వెళ్ళినప్పుడు మనకి పైకి ఈజీగా వెళ్ళేటట్టు ఉండాలి. ప్రదక్షిణాక్రమంలో ఉండాలి. బేస్ సంఖ్యలో మెట్లుండాలి. చూడండి మనం ఎన్ని రూల్స్ మనం ఒక్కొక్కటి కన్ఫైన్ చేసుకుంటూ వాటిని అప్లై చేసుకుంటూ వెళ్ళామనుకునేటప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, సెల్లార్ నుంచి పైకి వెళ్ళేటటువంటి పరిక్రమ మీరు చూసుకునేటప్పుడు ఈ యొక్క డిజైన్ మొత్తం తీసుకునేటప్పుడు సింహద్వారం దగ్గర నుంచి ఇక్కడికి దాన్ని ఒక 3 భాగాల కింద డివైడ్ చేసుకొని, ఒక భాగం ఎక్కుడు, ఇంకో భాగం రిటర్న్ తిరిగి ఇంకొక ఎక్కుడు. తర్వాత ఈ యొక్క భాగం అనేది మనం ఓపెన్‌గా ఇచ్చామనమాట. ఎందుకు? ఇక్కడ ఈ భాగం ఇవ్వడానికి ఉద్దేశ్యం ఏంటంటే, రేపొద్దున్న పైన 2 పోర్షన్స్ కడితే ఎవరి సింహద్వారం వాళ్ళకుండాలి. దక్షిణం పక్కన నడవాల్సిన చోటే వాళ్ళు నడవాలి. అంటే సో మచ్ కాంప్లికేషన్స్ అనమాట. చాలా జాగ్రత్తగా మెటిక్యులస్‌గా ఈ యొక్క డిజైన్ అనేది మనం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఖచ్చితంగా ఇది చూడాల్సినటువంటి డిజైన్ అనమాట. సో, మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి మిత్రులారా ఇప్పుడు కింద నుంచి మెట్లెక్కినప్పుడు ఇదిగోండి. లోపలికి నడకలు కావాలి. ఈ రకంగా ప్రదక్షిణాక్రమంగా పైకి వెళ్ళేటట్టు ఉండాలి. పైకి ఎక్కిన తర్వాత ఓనర్ యొక్క పోర్షన్‌కి పైకి వెళ్ళే వాళ్ళకి ఒక సంబంధం లేకుండా ఉండాలి. సింహద్వారానికి ఆపోజిట్‌గా ఓపెన్ ఉండాలి. ఒక్క క్షణం. సో, చూడండి. ఈ రకంగా
మెట్లెక్కిన తర్వాత ఒక ల్యాండింగ్. ఒక ల్యాండింగ్ నుంచి పైకెక్కడ మెట్లెక్కడం. మరి మనం ఆ మెట్లు కూడా ఎంతుండాలండి? ట్రెడ్ గాని, రైజర్ గాని ఒక పద్ధతిగా ఉండాలిగా. మరీ 8 అంగుళాలు 7.5 అంగుళాలు పెడితే ఎక్కడం కష్టంగా ఉండొచ్చు. సో, 6 అంగుళాల ఒక దారం పెట్టామండి ఫినిష్. అలాగే థ్రెడ్ మనం తీసుకునేటప్పుడు 11 అంగుళాల 35 పెట్టామండి. దగ్గర దగ్గర ఒక అడుగు పైన వస్తుందనమాట ఇది. మనం పైన ఏదైనా వేసినప్పుడు. అదే రకంగా మెట్టు యొక్క వెడల్పు ఎంత వేసాము ఇక్కడ. ప్రతీదీ మనం డిరైవ్ చేసిందండి. 2 అడుగుల 10 అంగుళాలు. దగ్గర దగ్గర ఒక అంగుళంన్నర తక్కువ. 3 అడుగులు వెడల్పుతో మెట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇటు 3 అడుగులు, ఇటు 3 అడుగులు, మన పక్కన 3 అడుగుల స్పేస్ అనమాట. మరి బేసి సంఖ్యలో మెట్లు కూడా ఇవ్వాలి. ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి కదండీ! చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12కి వచ్చేటప్పటికల్లా ఎక్కడికొచ్చాం మనం? ల్యాండింగ్ దగ్గరికొచ్చాం. 12 దగ్గర నుంచి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. బేసి సంఖ్యలో మెట్లు వచ్చేటట్టు చూసుకుంటూ మరీ 7.5, 8 అంగుళాలు ఎత్తు కాకుండా జాగ్రత్త పడుతూ ప్రదక్షిణాక్రమంగా తిరుగుతూ దక్షిణ సింహద్వారానికి ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలో అక్కడ ల్యాండ్ అయ్యే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందండి. మెట్టు యొక్క హైటు, మెట్టు యొక్క వెడల్పు ప్రతీదీ ఆ యొక్క ఆయం నుంచి మనం డిరైవ్ చేయడం వల్ల ఈ డిజైన్ చూడడానికి చాలా నయనానందకరంగా ఉంటుందన్నమాట. అదే రకంగా మెట్లు ఎక్కిన తర్వాత మీరు కొంత అబ్జర్వ్ చేసినప్పుడు, అరే! మరి మెట్లు ఎక్కినప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ఉన్న స్పేస్ ఎంతుంది? మరీ ఇరుగ్గా ఏదైనా ఉందా? అది కూడా మనం చూడాలి కదా బాబు! ఇదిగోండి. దగ్గర దగ్గర 4 అడుగులు 3 అంగుళాలు, 4.5 అడుగులు చక్కగా వెళ్ళిపోవచ్చనమాట. ఎవరికీ సంబంధం లేకుండా. సో, ఈ రకంగా దక్షిణం పక్కన శాస్త్రం నిర్దేశించినటువంటి 6వ పాదము లేదా 4వ పాదంలో మీరు పెట్టుకోండి అన్నప్పుడు, మాకు డిజైన్ పరంగా ఇంటి ఓనర్‌కి సంబంధించిన ఇది 6థ్ పాదాల్లోంచి వెళ్తేనే మాకు కరెక్ట్ వచ్చింది. వాస్తుపురుష మండలంలో 6థ్ పాదాల్లోంచి వారు వెళ్తున్నారు. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 పాదాల్లో ఇక్కడ 6థ్ పాదాల్లోంచి దక్షిణం వెళ్ళవచ్చు. ఓకే. సో, దీనికి సంబంధించి మనము ఈ యొక్క స్పేసెస్ ఏ రకంగా ఓనర్స్‌కి సంబంధించి మనం డిఫైన్ చేశామో అనేది ఇప్పుడు మనం ఓనర్స్‌కి సంబంధించినటువంటి ఇది మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, సీ ఇది పూర్తిగా ఒక సెల్లార్ మీద ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం డిజైన్ ఇచ్చేసిందనమాట. ఈ రకంగా 6థ్ పాదాల నుంచి ఇంటి లోపలికి వెళ్ళొచ్చు. అదే రకంగా దర్వాజాకి, దీనికి మెట్లకి మధ్య కూడా మనం ఒక దగ్గర 3 అడుగుల స్పేస్‌ని మనం ఉంచడం అనేది జరిగిందండి. అంటే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మన దగ్గర పనిచేసేటటువంటి మెయిడ్స్ ఎవరైతే ఉంటారో, మన కిచెన్‌కి సంబంధించిన హెల్పర్స్ గానీ, ఇంటి తుడిచేవాళ్ళు గానీ, డైరెక్ట్‌గా సింహద్వారం నుంచి రాకుండా ఈ రకంగా కూడా మనం ఒక సెకండరీ డోర్ ఇచ్చుకొని, వాళ్ళు మెయిన్ ఇంట్లోకి, హాల్‌లోకి రాకుండా డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళగలిగేటటువంటి పద్ధతనమాట. చూడండి ఎంత మెటిక్యులస్‌గా మనం ఈ డిజైన్ చేశాం. ఈ రకంగా 6థ్ పాదాల్లోంచి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత చక్కని హాలు. ఈ హాల్‌లోంచి ఒక 2 బెడ్‌రూమ్స్. ఈ 2 బెడ్‌రూమ్స్‌కి ఒక బెడ్‌రూమ్‌కి అటాచ్‌డు. ఒక బెడ్‌రూమ్‌కి పశ్చిమం పక్కన మనకి వీధి ఉంది కాబట్టి, ఒక చిన్న బాల్కనీ వాళ్ళకి రావాలి. అదే రకంగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది టాయిలెట్ కిందైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడి నుంచైనా డోర్ పెట్టుకోవచ్చు. లేదా వాయువు యొక్క బెడ్‌రూమ్‌కైనా మనం డోర్ పెట్టుకోవచ్చు. లేదా 2 పక్కల డోర్ పెట్టుకోవచ్చు. ఇది ఉత్తరం పక్కన ఉన్నటువంటి వరండా. ఎందుకు ఈ వరండాని ఏర్పాటు చేయాల్సొచ్చింది? ఇంటికెదురుగా ఒక బ్యాక్ డోర్ ఉంటే మంచిది కాబట్టి, ఇంటికెదురుగా బ్యాక్ డోర్ పెట్టి, అది ఉత్తరం పక్క బాల్కనీకి అనుసంధానం అనేది చేయడం అనేది జరిగింది. అదే రకంగా మనం ఈ హాల్‌లోంచి ఈ లోపలికొచ్చినప్పుడు ఇది తూర్పు భాగం అనమాట. ఇక్కడ ఈ యొక్క తూర్పు భాగంలో ఈ యొక్క కొలతలు నేను చూపెడతానమాట. ఈ యొక్క కొలతల్లో తూర్పుగా చూస్తూ 9 ఇంటూ 8.5 కేవలం కిచెన్‌కి మాత్రమే మనం ఉపయోగించడం అనేది జరిగింది. ఈ యొక్క డిజైన్‌లో ఒక అద్భుతమైనటువంటి డెవలప్‌మెంట్ ఏంటంటే, కిచెన్‌లో ఎవరైతే అమ్మ పని చేసుకుంటుందో, అయ్యవారు పని చేసుకుంటున్నారో,
ఆవిడ ఎవరైనా సరే ఇంటి ముందుకు వచ్చి తలుపు నాక్ చేసిన వాళ్ళకి ఈ కిచెన్‌లోంచే ప్రత్యక్షంగా ఇలా చూసుకొని, అవసరమైతే మాట్లాడి, బయట నుంచి ఎవరైనా మనకు కావాల్సిన కూరగాయలు గానీ, ఇంకా వేరే రకమైనటువంటి నిత్యావసరాలు గాని ఇచ్చినప్పుడు, మెయిన్ ఇంటి యొక్క గర్భము తలుపు తీయకుండా ఈ కిటికీలోంచి తీసుకునేటటువంటి యాక్సెస్. 2 మానిటరింగ్. ఇంటి లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు నాక్ చేస్తున్నారనేది ఇక్కడ కిటికీ పెట్టడం ద్వారా ఒక ఒక ప్రాక్టికల్‌గా చూడండి మనం ఎన్ని రకాలుగా ఒక డిజైన్ చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారికి, యొక్క గృహస్థురాలకి ఆ డిజైన్ ఎంత ఇన్నోవేటివ్‌గా ఉండేటట్టు మనం చేస్తున్నాం. అదే రకంగా స్టోర్. స్టోర్ అనేది కిచెన్ స్టోర్ అనే కాదు. సంవత్సరానికో, 6 నెలలకో, పండగ పబ్బాలకి వాడేటి పెద్ద పెద్ద దబరాలు గానివ్వండి, ఈ పిండి వంటలు చేయడానికి ఉపయోగించేటటువంటి యుటెన్సిల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్‌లు కానివ్వండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక 50 మంది చుట్టాలొచ్చినప్పుడు మనకు మనంగా వంట వండేటప్పుడు వాడేటటువంటి పాత్రలు కానీ, ఎక్కడ దాయాలి? ఇక డిజైన్‌లో స్పేస్ ఎక్కడ లేదు. అందుకని ఈ యొక్క కిచెన్ ఏదైతే ఉందో, కిచెన్ పైన లింటెల్ లెవెల్ పైన చూడండి. ఈ యొక్క లింటెల్ లెవెల్ పైన మనం ఇక్కడ ఏం చేశాము? ఒక అటక ఏర్పాటు చేశాము. ఎంత ఇన్నోవేటివ్‌గా స్పేసెస్ ఉన్నాయి. ఈ అటక కూడా ఎంతుందండి? దగ్గర దగ్గర 4x7 అంటే 4x8 ఇక్కడ మనం వాడుకుంటారు. అదే రకంగా ఈ యొక్క ఇంట్లోంచి తూర్పున మనం ఒక వండర్‌ఫుల్ వరండా క్రియేట్ చేసి లిఫ్ట్ ఇచ్చామనమాట. అంటే ఈ రకంగా కిచెన్‌లోంచి ఈ రకంగా బయటికి వచ్చాం మనం. బయటకొచ్చినప్పుడు ఏమైంది? చూడండి వండర్‌ఫుల్‌గా ఈస్ట్ ఎక్స్‌టెన్షన్ తీసుకొని మనం ఒక లిఫ్ట్ ఇచ్చాం. అంటే కిందన ఉన్న వ్యక్తి ఆ యొక్క లిఫ్ట్ ఏదైతే ఎక్కారో కిందన ఈ భాగము లిఫ్ట్ కిందకి రూపాంతరం చెందింది. ఓకే. ఈ యొక్క లిఫ్ట్ మనం తీసుకున్నప్పుడు ఈ కిందన ఎక్కినప్పుడు పై భాగంలో ఇక్కడ దిగినప్పుడు తను డైరెక్ట్‌గా తూర్పుగా కూడా ఇంట్లోకి వచ్చే విధంగా ఈ యొక్క డిజైన్‌లోకి మనం అవగాహన ఇచ్చామండి. చూడండి లిఫ్ట్‌లోంచి. అదే రకంగా లిఫ్ట్‌కిను ఇంటి యొక్క మెయిన్ భాగానికి మధ్యగా గూడా బయటకొచ్చి చిన్న బాల్కనీ లాగా కూడా ఈ డిజైన్ అనేది ఇచ్చాము. ఈ మొత్తము ఎక్స్‌టెన్షన్ అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క కొలతలు మీకు నేను చూపెడతాను మిత్రులారా. ఇక్కడి వరకు 15 ఇంటూ 8.5 తక్కువ కాకుండా మనకి కొలతలొచ్చిందనమాట. అంటే ఏదైనా ఒక వాషింగ్ మిషన్ గాని, ఇటువంటి వ్యవస్థ గాని మనం ఏమైనా కావాలనుకుంటే దీన్ని ఒక సిటౌట్ కింద వాడుకోవచ్చు. లేదా బట్టలారేసుకోవడానికైనా వాడుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఇంటి ఓనర్‌కి సంబంధించినటువంటి కొలతలు ఇది 13.5 ఇంటూ 11. 13 అడుగులు 4 అంగుళాలు ఇంటూ 11 అడుగులు మాస్టర్ బెడ్‌రూము. అదే రకంగా మనకి వాళ్ళ చిన్న పిల్లలు ఉండడానికని, తల్లిదండ్రులు ఉండడానికి గాని ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. లేదా గెస్ట్ బెడ్‌రూమ్ కింద 9.5 ఇంటూ 13 4. అదే రకంగా వాళ్ళకి అటాచ్డ్‌గా ఉండేటటువంటి ఆహ్, టాయిలెట్ ఏదైతే ఉందో అది 8 అడుగులు 9 అంగుళాలు. అంటే ఒక 9 ఇంటూ 3 11 4. 9 ఇంటూ 4 వచ్చిందండి. అదే రకంగా పిల్లల బెడ్‌రూమ్ నుంచి బయటికి ఒక బాల్కనీలోకి వచ్చేటటువంటి వ్యవస్థ ఇక్కడ. ఇక్కడ ఈ యొక్క డిజైన్ ఏంటంటే పాట్స్ ఏదైనా ఫ్లవర్స్, అవుట్‌డోర్ ఫ్లవర్స్ పాట్స్ పెట్టుకొని ఒక 40, 50 రకాల మొక్కలు పెట్టుకోవడానికి ఈ యొక్క స్పేస్ అనేది యాక్చువల్‌గా డిజైన్ పెట్టామండి యాక్చువల్‌గా. అదే రకంగా పిల్లల టాయిలెట్‌కి ఇది అటాచ్డ్ టాయిలెట్ అనమాట. ఇది 4x9 ఇది కూడా వచ్చింది. సో, అదే రకంగా మనకి హాల్ బ్రహ్మస్థానంతో పాటుగా ఉత్తరం ఇదంతా వచ్చింది 13, 4 ఇంటూ 18 వండర్‌ఫుల్‌గా వచ్చిందండి. అదే రకంగా వారు పూజారం కోరుకున్నారు వారు. 8 అడుగులు 7 అంగుళాలు ఇంటూ 4 అడుగులు ఒక్కో విధం. అలాగే పూజా గదిని ఈ రకంగా యాక్సెస్ చేస్తారండి హాల్‌లోంచి. అదే రకంగా కిచెన్‌లోకి వెళ్ళడానికి ఇది యాక్సెస్ చేస్తారనమాట. సో, మొత్తం ఇక్కడ మనం ఇచ్చిందేంటంటే ఇది కిచెన్ కమ్ డైనింగ్ అనే కాన్సెప్ట్‌లో మనం ఇచ్చామండి. కిచెన్ కమ్ 1 సెకండ్. ఇది ఈ ప్రాంతమంతా
కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. సో, దీని కొలతలు ఇక్కడ నేను మీకు చెప్తా పైనుంచి. అంటే అంత పెద్దదొచ్చిందనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా 15 అడుగులు 10 అంగుళాలు అంటే దగ్గర 16. 16 ఇంటూ 8 అడుగులు 7 అంగుళాలు. చూడండి ఎంత పెద్ద డైనింగ్ గాని, కిచెన్‌కి సంబంధించి వ్యవస్థ చేస్తూ, ఒక లిఫ్ట్ ఈ రకంగా పెట్టుకునేటటువంటి కూర్పు. అంటే ప్రతి స్పేసు ఏదైతే ఆయాది లెక్క ఏదైతే ఉందో, ఆ వైబ్రన్సీతో ఉండాలి. ప్రాక్టికాలిటీ ఉండాలి. ఒక రేషనల్‌గా ఉండాలి. ఒక డిజైన్ తీసుకున్నప్పుడు రూమ్స్ యాక్సెస్ ఎలా చేస్తున్నాం, వాటి యొక్క సైజెస్ ఏంటి, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ, ఈ రకంగా ఈ యొక్క తూర్పు ఎలివేషన్ దగ్గర నుంచి మనం చూసుకునేటప్పుడు ఇది ఉత్తరం ఎలివేషను, ఇది తూర్పు ఎలివేషన్ లిఫ్ట్‌తో, ఇది దక్షిణం యొక్క ఎలివేషన్ అనమాట మెట్లతో. ఈ రకంగా శాస్త్రంలో ఉపయోగించినటువంటి ఎక్స్‌టెన్షన్స్, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ ఉపయోగించి మనము ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో, ఇక్కడ వారు గ్రౌండ్‌లో నాకు రెంట్స్ అవసరం లేదు పెద్దగా అనుకుంటే మొత్తంగా పార్కింగ్ కింద వాడుకోవచ్చనమాట. సో, ఇది ఓనర్స్ ఉండేటటువంటి స్పేస్‌కి. నెక్స్ట్ వీడియోలో చాలా కాంప్లికేటెడ్ అండి. పై ఫ్లోర్‌కి ఎక్కిన తర్వాత 2 సింగిల్ బెడ్‌రూమ్‌లు అద్దెకిచ్చేటట్టు ఉండాలి. శాస్త్రబద్ధంగా ఉండాలి. లిఫ్ట్ ఇద్దరు యాక్సెస్ చేయాలి. ఇద్దరికి కనీసం ఒక టాయిలెట్ అయినా అటాచ్డ్‌గా ఉండాలి. ఆ యొక్క వీడియోని మనం చెప్పుకుందాం మిత్రులారా. థాంక్ యూ.